నేను మన సాయి కృష్ణ డిజిటల్స్ రాజుని మాట్లాడుతున్నా. చాలా మంది NX 800కి Z200కి రెండిటికి తేడా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఈ రెండిట్లో అన్ని సింబాలిక్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఆప్షన్స్ అన్ని సేమ్ ఇచ్చారు. దీనికి ఇచ్చినట్టే ND ఫిల్టర్లు ఇచ్చారు. ఇది NX 800 ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. దీనికి ND ఫిల్టర్లు, ఐరిష్ ఆప్షన్, AI అన్ని సింపుల్ గా ఉండేటట్టుగా మెన్యూ, ప్రతి ఫంక్షన్ కి బయట ఇచ్చేసారు. నెట్వర్కింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ లైవ్ ఇచ్చేసేసుకోవచ్చు మనం. సేమ్ ఇది వచ్చేసరికి Z200 ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. మీకు దానికి దీనికి పెద్ద తేడా ఏమి అనిపించదు. SLR మైక్ కాకుండా 3.5mm జాక్ ఇచ్చి డైరెక్ట్ వైర్లెస్ మైక్ డైరెక్ట్ గా పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కొత్తగా ఉంది. ఎలాంటి కెమెరాలకి ఈ ఆప్షన్ ఉండదు. ఇది ఒకటి స్పెషల్ ఆప్షన్. దీనికి SDI అవుట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 SDI అవుట్ ఇచ్చాడు. దీనికి వచ్చేసరికి ఆ SDI అవుట్ ఉండదు. ఇది ఒక ఆప్షన్. ఈ రెండింటికి తేడా ఇదొకటి. బ్యాటరీ బ్యాకప్ అన్ని సేమ్ ఉంటుంది. దీనికి HDMI అవుట్ ఉంటుంది. దీనికి SDI ప్లస్ HDMI 2 ఇస్తాడు. దీనికి ప్లస్ టైం కోడ్ ఫంక్షన్ ఒకటి ఇచ్చాడు. ఇన్ను అవుట్ టైం కోడ్ ఫంక్షన్ మనకి ఇస్తారు. మనం ఎడిటింగ్ చేసేటప్పుడు టైం కోడ్ ఫంక్షన్ వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ ఆప్షన్. RPU7 అనే రిమోట్ సోనీ కంపెనీలో ఉంటుంది. RPU7 అనే రిమోట్ మనం కొనుక్కుంటే రిమోట్ తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. Z200 ఆపరేటింగ్ చేసుకోవడం కుదురుతుంది. NX 800కి ఆప్షన్ కుదరదు. ప్లస్ 4వది ఏంటంటే MXF అని చెప్పి న్యూ ఫైల్ ఫార్మేట్ ఒకటి రికార్డ్ అవుతుంది. SDI అవుట్ 12G SDI అవుట్ NX 800కి ఉండదు, Z200కి ఉంటుంది. రెండోది టైం కోడ్ ఇన్ను అవుట్ మన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో యూస్ అవడానికి టైం కోడ్ ఫంక్షన్ కూడా NX 800లో ఉండదు, Z200లో ఉంటుంది. RPUF అనే రిమోట్ ఫంక్షనింగ్ ఆప్షన్ Z200కి ఇచ్చారు. అది విడిగా కొనుక్కోవాలి, NX 800కి ఉండదు. 4వది దీంట్లో వచ్చరికి MP4 ఫార్మేట్ లో రికార్డ్ అవుతుంది. ఇది MXF అని న్యూ వర్షన్ ఫార్మేట్ ఇచ్చాడు. న్యూ వర్షన్ ఫార్మేట్ లో రికార్డ్ అవుతుంది. ఇంకా అంతకు మించి నాకు తేడా ఏం కనపడలేదు ఫ్రెండ్. ఇదికి అయితే 50,000 దాకా రేట్ వేరియేషన్ ఉంది. అందరికి ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఇది 4K స్లో మోషన్ వేసినప్పుడు క్రాప్ అవుతుందా లేదా అనే క్వశ్చన్. క్రాప్ అవుతుంది ఫ్రెండ్స్. నేను 2 చెక్ చేశాను. క్రాప్ అయితే అవుతుంది. Apex 30 లాగా క్రాప్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వివరాలకి మన సాయి కృష్ణ డిజిటల్ పేజ్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.